మై డియర్ ఫ్రెండ్స్, గత 24 గంటల్లో అమెరికాకు సంబంధించిన 3 పెద్ద నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో ఇండియా పోస్టల్ సర్వీస్ ద్వారా అమెరికాకు వెళ్లే పోస్టల్ సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. అలాగే ఏఎంసీఏ ఇంజన్ డీల్, దీనికి అమెరికా కూడా ఒక ప్రధాన పోటీదారుగా ఉంది. ఆ డీల్ ఇప్పుడు ఫ్రాన్స్ చేతుల్లోకి వెళ్ళింది. ఈ విషయాన్ని భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. ఇంకా భారత విదేశాంగ మంత్రి జయశంకర్ అమెరికాపై ఇటీవల చేసిన కామెంట్ గురించి, అలాగే అమెరికా కొత్త రాయబారి నియామకం గురించి ఈ వీడియోలో వివరంగా మాట్లాడదాం. అయితే సమయం వృధా చేయకుండా ఈ వీడియోను ప్రారంభిద్దాం. ఇక 4 రోజుల్లో భారత్పై అమెరికా విధించే టారిఫ్లు మొత్తం 50% చేరుకుంటాయి. ఈ టారిఫ్ల వల్ల ఇండియా వెనక్కి తగ్గుతుందని, దాని విదేశాంగ విధానం కుప్పకూలుతుందని అమెరికా ఆశించింది. కానీ ఇక్కడే భారతదేశం చాలా తెలివిగా వ్యవహరించింది. విదేశాంగ మంత్రి జయశంకర్ రష్యా పర్యటనకు వెళ్లి అక్కడ ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని పెంచడానికి, షిప్పింగ్ సేవలను మెరుగుపరచడానికి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. దీని తరువాత చైనా విదేశాంగ మంత్రి భారత్కు వచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తాను చైనా పర్యటనకు వెళ్తానని ప్రకటించారు. ఈ నిర్ణయాలు అమెరికాను చాలా షాక్కి గురిచేశాయి. భారత విదేశాంగ మంత్రి జయశంకర్ని ఒకసారి భారత్ రష్యా నుండి పెట్రోలియం ఉత్పత్తులను తయారుచేసి వాటిని పశ్చిమ దేశాలకు, చివరికి అమెరికాకు కూడా అమ్ముతూ రష్యాకు పెద్ద లాభం చేకూరుస్తోంది. ఇది రష్యాకు సహాయం చేస్తోంది అని అడిగినప్పుడు జయశంకర్ గట్టిగా, దీనితో మీకు సమస్య ఉంటే మీరు మా దగ్గర కొనుగోలు చేయకండి, మేము వేరే మార్కెట్ను చూసుకుంటాం అని స్పష్టం చేశారు. భారతదేశం తరపున అమెరికాకు ఇది చాలా స్ట్రాంగ్ కౌంటర్ అని చెప్పొచ్చు. ఇప్పుడు భారత పోస్టల్ విభాగం ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. ఇది టారిఫ్ల వల్ల భవిష్యత్తులో ఎన్ని సమస్యలు వస్తాయో చూపిస్తుంది. పోస్టల్ విభాగం అమెరికాకు వెళ్లే అన్ని పోస్టల్ సేవలను ఆగస్టు 25 నుండి తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం ఆకస్మికంగా తీసుకోలేదు. దీని వెనుక అమెరికా కొత్త కస్టమ్స్ పాలసీ ఉంది. ఇది ఈ నెల చివరి నుండి అమలులోకి వస్తుంది. ఇప్పుడు ఈ మార్పు ఏమిటి అండ్ భారతదేశం ఎందుకు అమెరికాకు పోస్టల్ సేవలను నిలిపివేసింది అనే ప్రశ్నలు వస్తాయి. నిజానికి అమెరికా ప్రభుత్వం జూలై 30న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ నెంబర్ 14324ను జారీ చేసింది. ఈ ఉత్తర్వు కింద అమెరికా ఇదివరకు $800 వరకు ఉన్న వస్తువులకు ఇచ్చే డ్యూటీ ఫ్రీ మినహాయింపును వెనక్కి తీసుకుంది. అంటే ఇంతకుముందు ఎవరైనా $800 విలువగల వస్తువులను అమెరికాకు పంపిస్తే వాటిపై ఎటువంటి కస్టమ్స్ డ్యూటీ ఉండేది కాదు. కానీ ఇప్పుడు అలా ఉండదు. ఇకపై ప్రతి పార్సిల్, ప్రతి షిప్మెంట్పై డ్యూటీ విధించబడుతుంది. అంతేకాదు, పరిస్థితిని మరింత తీవ్రం చేసే విషయం ఏమిటంటే, అమెరికా మరియు భారతదేశం మధ్య ఇప్పటికే వాణిజ్యపరమైన ఉద్రిక్తతలు పెరిగాయి. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్పై 25% టారిఫ్ విధించారు. దీనితో పాటు భారత్ రష్యా నుండి చమురు కొనుగోలు చేసినందుకు 25% అదనపు జరిమానా కూడా విధించారు. అంటే మొత్తం మీద భారతదేశం నుండి అమెరికాకు వెళ్లే వస్తువులపై 50% భారం పెరిగింది. దీనివల్ల భారతదేశం నుండి అమెరికాకు వెళ్లే వాణిజ్యం మరియు పార్సిల్ సేవలు రెండింటిపై తీవ్ర ప్రభావం పడుతోంది. పోస్టల్ విభాగం తమ ప్రకటనలో ఆగస్టు 29 నుండి అమెరికాకు వెళ్లే అన్ని పోస్టల్ ఆర్టికల్స్ వాటి ధర ఎంత ఉన్నా సరే కస్టమ్స్ డ్యూటీ పరిధిలోకి వస్తాయి అని పేర్కొంది. ఈ డ్యూటీని అమెరికా యొక్క ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ కింద వసూలు చేస్తారు. అయితే ఒక మంచి విషయమేమిటంటే, కొన్ని డాలర్ల వరకు గిఫ్ట్ ఐటమ్స్పై ఇప్పటికీ మినహాయింపు ఉంటుంది. అంటే మీరు కేవలం గిఫ్ట్ పంపిస్తుంటే దాని విలువ కన్నా తక్కువ ఉంటే దానిపై డ్యూటీ ఉండదు. కొత్త నిబంధనల ప్రకారం అమెరికాకు వెళ్లే ప్రతి షిప్మెంట్పై డ్యూటీని వసూలు చేసే బాధ్యత ట్రాన్స్పోర్ట్ క్యారియర్స్ మరియు అమెరికా కస్టమ్స్ అథారిటీ ద్వారా నియమించబడిన క్వాలిఫైడ్ పార్టీలపైన ఉంటుంది. కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే, అమెరికా ఆగస్టు 15న దీనికి సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేసినప్పటికీ ఇంకా కొన్ని ప్రొసీజర్స్ స్పష్టంగా లేవు. ముఖ్యంగా క్వాలిఫైడ్ పార్టీ ఎవరవుతారు, అలాగే
డ్యూటీ వసూలు చేసే వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అనేది ఇంకా అసంపూర్ణంగా ఉంది. ఈ కారణం వల్ల భారతదేశం నుండి అమెరికాకు వెళ్లే ఎయిర్ క్యారియర్స్ ఆగస్ట్ 25 తరువాత ఏ పార్సిల్ లేదా వస్తువును తీసుకెళ్లలేమని స్పష్టంగా చెప్పారు. మొత్తం సిస్టమ్ ఇంకా సిద్ధంగా లేదని, అందుకే తాము ఇలాంటి కన్సైన్మెంట్లను అంగీకరించలేము అని వారు అంటున్నారు. దీనివల్లే భారత పోస్టల్ విభాగం ఈ కఠినమైన నిర్ణయం తీసుకుంది. ఆగస్ట్ 25 నుండి అమెరికాకు వెళ్లే అన్ని రకాల పోస్టల్ ఆర్టికల్స్ బుకింగులు నిలిపివేయబడతాయని పోస్టల్ విభాగం స్పష్టం చేసింది. కేవలం లెటర్స్, డాక్యుమెంట్స్ అండ్ కొన్ని డాలర్స్ విలువ చేసే గిఫ్ట్లకు మాత్రమే పర్మిషన్ ఉంటుంది. అలాగే ఇంతకు ముందే పార్సిల్ బుక్ చేసుకొని ఇంకా పంపబడని వారికి పోస్టేజ్ మొత్తం తిరిగి ఇవ్వబడుతుంది. మరోవైపు భారతదేశం యొక్క 5వ తరం ఫైటర్ జెట్ AMCA ఇంజన్ డీల్ ఇప్పుడు అమెరికా చేతుల్లోకి వెళ్ళింది. ఇది కూడా అమెరికాకు ఒక పెద్ద ఎదురుదెబ్బ. మీకు గుర్తుండే ఉంటుంది, 2 రోజుల క్రితం భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రన్తో ఫోన్లో మాట్లాడారు. ఇప్పుడు భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ AMCA ఇంజన్ డీల్ను భారత్ ఫ్రాన్సుకు ఇచ్చిందని ప్రకటించారు. ఇప్పుడు భారత్ చివరికి ఫ్రాన్స్తో కలిసి తన స్వదేశీ 5వ తరం స్టెల్త్ ఫైటర్ జెట్లు, అలాగే భవిష్యత్తు యుద్ధ విమానాల కోసం ఒక కొత్త శక్తివంతమైన ఇంజన్ను తయారు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ ప్రాజెక్ట్ భారత్ మరియు ఫ్రాన్స్ మధ్య ఉన్న బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది. DRDO త్వరలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు ఆమోదం కోసం క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ముందు ప్రతిపాదనను ముంచుతుంది. ఈ ప్రాజెక్ట్ ఫ్రాన్సుకు చెందిన దిగ్గజం సంస్థ సాఫ్రాన్తో కలిసి నిర్వహించబడుతుంది. ప్రత్యేకత ఏమిటంటే దీనిలో భారతదేశానికి 100% టెక్నాలజీ ట్రాన్స్ఫర్ లభిస్తుంది. అంటే ఇంజన్ను డిజైన్ చేయడం, అభివృద్ధి చేయడం, పరీక్షించడం, ధృవీకరించడం మరియు ఉత్పత్తి చేయడం వరకు మొత్తం పని భారతదేశంలోనే జరుగుతుంది. అధికారుల రిపోర్టు ప్రకారం సాఫ్రాన్ ప్రతిపాదనను DRDO అత్యుత్తమంగా పరిగణించింది. సాఫ్రాన్ ఇప్పటికే భారతదేశంలో అనేక రకాల హెలికాప్టర్ ఇంజన్లను తయారు చేస్తోంది. ఇప్పుడది భారత వైమానిక దళానికి తయారు చేసే 5వ తరం ట్విన్ ఇంజన్ యుద్ధ విమానం AMCA కోసం ఒక కొత్త ఇంజన్ను తయారు చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ DRDO యొక్క గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టేట్ ల్యాబ్తో కలిసి సుమారు $8 బిలియన్ అంటే సుమారు 58,000 కోట్లలో పూర్తి చేయబడుతుంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇటీవల జరిగిన ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరంలో ఈ ప్రాజెక్టును ధృవీకరించారు. 5వ తరం యుద్ధ విమానాలను తయారు చేసే దిశగా భారత్ అడుగులు వేసింది అని, ఇప్పుడు మనం ఆ విమానానికి ఇంజిన్ను కూడా భారతదేశంలోనే తయారు చేయబోతున్నాము అని ఆయన అన్నారు. ఈ పని ఫ్రాన్స్ యొక్క సాఫ్రాన్ కంపెనీతో కలిసి జరుగుతుంది. ఈ చర్య భారతదేశానికి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇప్పటివరకు భారతదేశం స్వయంగా తగినంత థ్రస్ట్ టు వెయిట్ రేషియో ఉన్న ఏరో ఇంజన్ను తయారు చేయలేకపోయింది. దీనివల్లే మన అనేక స్వదేశీ యుద్ధ విమానాల కార్యక్రమాలకు ఆటంకాలు ఎదురయ్యాయి. ఉదాహరణకు అమెరికన్ కంపెనీ జనరల్ ఎలక్ట్రిక్ నుండి 99 GE F404 ఇంజన్ల సరఫరా దాదాపు 2 సంవత్సరాల నుండి ఆలస్యమవుతోంది. 2021లో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HAL దీనికోసం సుమారు 5,375 కోట్ల రూపాయల కాంట్రాక్టు చేసుకుంది. కానీ ఇప్పటికీ డెలివరీ పూర్తి కాలేదు. ఈ కారణంగా తేజస్ మార్క్ 1A విమానాల ఉత్పత్తి చాలా నెమ్మదిగా సాగింది. దీనితోపాటు HAL మరియు జనరల్ ఎలక్ట్రిక్ మధ్య ఇప్పటికీ GE F414 ఇంజన్ల కోర్ ప్రొడక్షన్ కోసం చివరి ఒప్పందం జరగలేదు. ఈ ఇంజన్లు 98 kN థ్రస్ట్ క్లాస్కి చెందినవి. వీటిని తేజస్ మార్క్ 2లో అమర్చాలి. ఈ ప్రాజెక్ట్లో భారతదేశానికి కేవలం 80% టెక్నాలజీ ట్రాన్స్ఫర్ మాత్రమే లభిస్తుంది. పైగా దీని ఖర్చు సుమారు $1.5 మిలియన్స్. అమెరికా ఇదే వైఖరి కొనసాగిస్తే ఈ డీల్ కూడా అమెరికా చేతుల నుండి జారిపోవచ్చు. దీనికి విరుద్ధంగా సాఫ్రాన్తో కలిసి తయారు చేసే ఇంజన్ ప్రాజెక్ట్ చాలా పెద్దది, ఇంకా లాభదాయకమైనది. దీనిలో భారతదేశానికి IPR మరియు లైసెన్సింగ్ కంట్రోల్ లభిస్తుంది. అంటే ఇంజన్పై పూర్తి అధికారం భారతదేశానిదే అవుతుంది. మరియు భవిష్యత్తులో భారత్ కోరితే
దాన్ని వేరే దేశానికి కూడా అమ్మవచ్చు. ఈ ప్రాజెక్ట్ వల్ల భారత్లోనే ఏరో ఇంజన్లు తయారు చేయడానికి కావలసిన మొత్తం సదుపాయాలు, పరికరాలు, సరఫరా వ్యవస్థ ఏర్పడుతుంది. దీనివల్ల దేశానికి దీర్ఘకాలం లాభం కలుగుతుంది. ఇటీవల రక్షణ మంత్రిత్వ శాఖ ఏఎంసీఏ ప్రోటోటైప్ అభివృద్ధి కోసం ఒక కొత్త ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ మోడల్ను కూడా ఆమోదించింది. దీనిలో ప్రైవేట్ కంపెనీల పాత్ర పెద్దగా ఉంటుంది. దీనివల్ల అభివృద్ధి వేగం మరింత పెరుగుతుంది. ప్రస్తుత ప్రణాళిక ప్రకారం ఏఎంసీఏ 2035 నాటికి తయారీకి సిద్ధమవుతుంది. ఇది శక్తివంతమైన ఇంజన్, ఆధునిక సెన్సార్లు, స్టెల్త్ టెక్నాలజీ, ఇంటర్నల్ వెపన్ బే, ప్రత్యేకమైన ఎయిర్ ఇంటేక్ వంటి ఫీచర్లతో వస్తుంది. వీటివల్ల శత్రు రాడారుకు కనిపించకుండా యుద్ధంలో చాలా ప్రభావవంతంగా పనిచేసేందులేక భారత వాయుసేన 126 ఏఎంసీఏ జెట్లను అంటే 7 స్క్వాడ్రన్లు చేర్చుకోవాలని ప్లాన్ చేస్తోంది. మొదటి 2 స్క్వాడ్రన్లు అమెరికా జీఈ F-414 ఇంజిన్లతో నడుస్తాయి. ఆ తర్వాత 5 స్క్వాడ్రన్లు ఫ్రాన్స్ సాఫ్రాన్తో కలిసి తయారైన కొత్త 120 కిలోన్యూటన్ ఇంజిన్లను వాడతాయి. ఈ ఒప్పందం పెద్ద ఆశ్చర్యం కాదు, ఎందుకంటే అమెరికా తగినంత టెక్నాలజీ ఇవ్వడం లేదు. అందుకే భారత్ ఫ్రాన్స్ను ఎంచుకుంది. బ్రిటన్, రోల్స్ రాయ్స్, ఇటలీ, జపాన్ కూడా ఆఫర్ చేసినా ఫ్రాన్స్కే ప్రాధాన్యం ఇచ్చారు. మొత్తానికి సాఫ్రాన్తో ఒప్పందం కరెక్ట్ నిర్ణయమా లేక రోల్స్ రాయ్స్ మంచిదా అనేది చర్చనీయాంశం. సో ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.